హాయ్, హలో, వణక్కం, ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యకళ వరల్డ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే వాషింగ్ మిషన్ ఎలా మెయింటైన్ చేయాలో అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మామూలుగా వాషింగ్ మిషన్ యూజ్ చేసుకునే వాళ్ళకు డెమో ఇస్తారు కాబట్టి ఈ విషయాలన్నీ తెలిసే ఉంటాయి. కొత్తగా ఎవరైనా కొనుక్కుందాం అనే ఆలోచనలో ఉన్నవారికి మాత్రమే ఈ వీడియో ఫ్రెండ్స్. ఓకేనా? వాచింగ్ వీడియో. ఏం లేదు ఫ్రెండ్స్, వాషింగ్ మిషన్ ఎలా మెయింటైన్ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనము డైలీ వాషింగ్ మిషన్ యూజ్ చేస్తాము కానీ దాన్ని ఎప్పుడు మనము క్లీన్ చేయము. అది ఎలా క్లీన్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఈ డ్రమ్ము లోపల మనకు పైన కనబడుతుంది, బాగానే ఉంటుంది. ఆ డ్రమ్ము వెనుక భాగం రస్ట్ వస్తుందన్నమాట. అందుకోసం మనము వాషింగ్ మిషన్ సాల్ట్ వేసి వాష్ చేసుకోవాలి వాషింగ్ మిషన్ని. ఈ వాచర్లో కూడా నీళ్ళు ఆగుతుంటే ఆ క్లాత్ పెట్టి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వాషింగ్ మిషన్ కింద ఒక డబ్బా ఉంటుంది. ఆ డబ్బా మూత తీస్తే వైట్గా కనబడుతుంది చూడండి, అది మనము లాగి బయటకు తీయాలి. తీస్తే మనకు వాషింగ్ మిషన్లో బట్టలు మర్చిపోయిన కైన్స్ కానీ బటన్స్ కానీ ఇంకేమన్నా బట్టలు ఉన్నాయి ఇక్కడ వచ్చి స్టోర్ అవుతాయి అన్నమాట. అందుకని అది లాగేసి మనం దాన్ని అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. అప్పుడు మనకు వాషింగ్ మిషన్ ఎక్కువ రోజులు వస్తుందన్నమాట. అది లాగాలి ఫ్రెండ్స్, నాకు రావట్లేదు. మేము మొన్ననే క్లీన్ చేసుకున్నాం. అది లాగి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకున్నాను అనమాట. ఐఎఫ్బి కంపెనీకి సంబంధించిన సాల్ట్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ సాల్ట్తో నేను క్లీన్ చేస్తాను అనమాట డ్రమ్మును. అది ఎలాగా ఇప్పుడు చూద్దాం. ఏం లేదు ఫ్రెండ్స్, మనము సర్ఫ్ వేసుకునే దగ్గర ఈ సాల్ట్ ప్యాకెట్ 1 ప్యాకెట్ కట్ చేసుకొని వేసుకోవాలి. మనం ఎక్కువ యూజ్ చేస్తే 1 మంత్ ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు. తక్కువ వాడేవాళ్ళు 2 మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు. ఒక ప్యాకెట్ వేసి మనం క్విక్ వాష్లో పెట్టేస్తే సరిపోతుంది. అది వాషింగ్ మిషన్ డ్రమ్ము మొత్తం క్లీన్ అయిపోతుంది అన్నమాట. ఎవరైనా కొత్తగా కొనుక్కునే వాళ్ళ కోసమే ఫ్రెండ్స్ ఈ వీడియో. మామూలుగా వాషింగ్ మిషన్ వాడే వాళ్ళకు డెమో ఇస్తారు కాబట్టి ఇవన్నీ వాళ్ళకు తెలిసే ఉంటాయి. కొంతమంది ఎవరైతే వాషింగ్ మిషన్ కొనుక్కోవాలా వద్దా అని ఆలోచిస్తారు కదా, వాళ్ళ కోసం కొంచెం ఐడియా ఉంటుందని ఈ వీడియో ఫ్రెండ్స్. స్విచ్ ఆన్ చేసుకొని ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, చూడండి. మనకు ఏ బట్టలు ఎందులో వేసుకోవాలో ఇక్కడ మెన్షన్ చేసి పెట్టారనమాట. మనకు ఏది కావాలో లైట్ వెలుగుతుంది కదా ఫ్రెండ్స్, అవన్నీ ఆప్షన్స్ అనమాట. మనకు ఎందులో కావాలనుకుంటే అందులో పెట్టుకొని ఆన్ చేసుకోవడమే. ఆ చివరన ఉండే డ్రైన్ మాత్రం అది మనకు వర్షంకు తడిచిన బట్టలు ఉంటాయి కదా, ఆ తడిచిన బట్టలు వేసుకోవడానికి అన్నమాట.
కింద ఆప్షన్ డ్రైన్ అండ్ స్పిన్. ఇంకా కింద నుండి సెకండ్ ఆప్షన్ ఏమో అడిషనల్ డ్రైన్స్ అనేమో మామూలుగా మనము స్టార్చ్ వేసుకుంటాం కదా అట్లా బట్టలకి, దానికోసం అనమాట. అది స్టార్చ్ కోసం అనమాట. స్టార్చ్ వేసి బట్టలు వేస్తే మనకు గంజి బట్టలు వచ్చేస్తాయి. చివరిది మాత్రం వర్షానికి తడిచిన బట్టలు వేసుకోవడానికి. మనకు అక్కడ బటన్ పైన 2 లైట్లు వెలుగుతున్నాయి కదా ఫ్రెండ్స్, అవి వామ్ వాటర్, హాట్ వాటర్ అనమాట. మనకు ఎక్కువ మురుకున్న బట్టలు వేసుకునేటప్పుడు ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. ఒక లైట్ వెలిగితే వామ్ వాటర్, ఇంకో లైట్ వెలిగితే హాట్ వాటర్. ఇప్పుడు ఒక వెలుగని లైట్ ఆన్లో ఉందన్నమాట, వెలుగుతుంది, ఏదో బ్లింక్ అవుతుంది కదా ఫ్రెండ్స్, అది ఆఫ్ అనమాట. ఇప్పుడు 2 బ్లింక్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆప్షన్ అది లేదన్నమాట. అట్లా మనకు వామ్ వాటర్ పెట్టుకోవచ్చు, హాట్ వాటర్ పెట్టుకోవచ్చు. ఎక్కువ మురుకున్న బట్టలకు మాత్రమే ఫ్రెండ్స్ అవి. మనం డైలీ యూజ్ బట్టలు అలా వేసుకుంటే బట్టలు పాడైపోతాయి అన్నమాట. ఇప్పుడు మనము సాల్ట్ వేసాం కాబట్టి ఓన్లీ మనం వాడేది డ్రమ్ము వాషింగ్ కోసం కాబట్టి సాల్ట్ మొత్తం వేసేసి క్విక్ వాష్లో పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, బటన్ ఆన్ చేసుకుంటే ఇంకా డ్రమ్ అంతా క్లీన్ అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, డ్రమ్ము మొత్తము క్లీన్ అయిపోయిందనమాట. మనకు లైట్లు అన్నీ ఆఫ్ అయిపోతే ప్రోగ్రామ్ అయిపోయిందనమాట. మనము పవర్ బటన్ ఆపేసుకొని ఇక్కడ వాషింగ్ మిషన్ స్విచ్ కూడా ఆపేసుకొని మనము డోర్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ వాచర్లో మనకు నీళ్ళు నిలుస్తాయి అన్నమాట. ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ వాచర్లో పెట్టేసి క్లీన్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, సాల్ట్ వేసిన తర్వాత మొత్తం క్లీన్ అయిపోయింది డ్రమ్ము. ఇలా క్లీన్ చేసుకోకుంటే చూడండి ఫ్రెండ్స్, ఈ నైటీ పైన ఎలా మరక వచ్చిందో, అలా డ్రమ్ము లోపల రస్ట్ పట్టేసి మన బట్టలు పాడైపోతాయి అన్నమాట. ఇలా మరకలు అయితే. వీడియో చూసారా ఫ్రెండ్స్, ఈ టిప్స్ అన్నీ తప్పకుండా పాటించండి. మీ వాషింగ్ మిషన్ ఎక్కువ కాలము మన్నుతుంది. ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసము నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, నమస్తే.